వెల్కమ్ బ్యాక్ అండి. యాక్చువల్లీ అసలు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటిదంటే ఇంతకుముందు నేను ఒక 2 వీడియోస్ అయితే చేశానండి. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో నాకేంటిదంటే కొంతమంది తెలుసు అనమాట, ఈ యూట్యూబ్ వల్లనే పరిచయం అయిన వాళ్ళు కొంచెం అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు రిజైన్ చేసి చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళు నాకు తెలుసు. సో అట్లా వాళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుస్తుంది, అదే నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో నార్మల్గా నాకు గ్రూప్ 3 రిజల్ట్ అంటే కీ వస్తుందని నాకు తెలుసు. సో నేనేం వరీ అవ్వలేదు, ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రూప్ 1 కాబట్టి నేను గ్రూప్ 3 గురించి గ్రూప్ 2 గురించి అంత ఎక్కువ పట్టించుకోలేదు. అంటే అది కూడా మేబీ పట్టించుకోవద్దంటే అవేం చిన్న సర్వీసెస్ కాదండి, అది నార్మల్గా సిన్సియర్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు కేవలం గ్రూప్ 1కే ఫిట్, గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి వాటికి వాళ్ళకి ఫిట్ కారు అని. ఫిట్ కారు ఇన్ ద సెన్స్ వాళ్ళ నాలెడ్జ్ పర్సన్ కాదు అని కాదు. అంటే కొంతమందికి ఏంటిదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అంటే ఆన్సర్ రైటింగ్ బాగుంటుంది అనమాట. సో నాది గ్రూప్ 1కి రిలేటెడ్. ఫస్ట్ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, అటెంప్ట్స్ అయిపోయినాయి. ఆ టైంలోనే ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఉన్నప్పుడే గ్రూప్ 1 పడింది. సేమ్ సబ్జెక్ట్ కాబట్టి నేను గ్రూప్ 1 మీదనే కూర్చున్నాను అనమాట. అందుకనే ఆ సబ్జెక్ట్ ఆ నాలెడ్జ్ తోటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రాశాను. కానీ మెయిన్ ఉద్దేశం మాత్రం నాది గ్రూప్ 1, అది మీ అందరికీ ఫస్ట్ నుంచే తెలుసు. సో యాక్చువల్లీ నేను ఒకటేమో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, ఇంకొకటి నోటిఫికేషన్స్ అప్పుడు వస్తాయని, అది రెండు నేను నిన్న రికార్డ్ చేశాను. కానీ నిన్న రికార్డ్ చేసిన వీడియోస్ అంటే రేపు ఎల్లుండి ఎప్పుడు ఊరు వెళ్తాను కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి రికార్డ్ చేసి పెట్టాను. కానీ నిన్న వీడియోలన్నీ ఎక్కడ ఇటు గ్రూప్ 3కి ఇవ్వడం, మళ్ళీ నెక్స్ట్ అంటే మనకు నార్మల్గా చైర్మన్ ప్రసంగం అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్పారు. అట్లనే వెంటనే గ్రూప్ 1 రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు, సంక్రాంతి లోపే రావచ్చు అని చెప్పేసి బాగా టాక్ నడిచిందనమాట నిన్న. నాకు నిజంగా భయం వేసిందండి. అంటే ఇంత డేర్గా ఉంటాం మనం కరెక్టే, కానీ ఒకానొక టైంలో వీక్ అయిపోతాం. ఇంకా రిజల్ట్స్ దగ్గరికి వస్తున్నాయి. పర్టికులర్ నాకు November 20th నిజంగా భయం వేసింది, ఎందుకంటే November 24th మా మ్యారేజ్ యానివర్సరీ. ఇంకా మా హస్బెండ్ అన్నారు, నేనే అన్నాను అనమాట, November 24th మ్యారేజ్ డేకి ఏం గిఫ్ట్ ఇస్తారు అని అంటే, నేను కాదు నువ్వు ఇచ్చేస్తున్నావు, November 20th ఎట్లా ముందే నువ్వు రిజల్ట్ వస్తుంది, నీకు ఎట్లా వస్తుంది, గ్రూప్ 1 క్లియర్ అవుతుంది నీది అని చెప్పేసి అన్నారు. అసలు ఆ రోజు నిజంగా చాలా టెన్షన్ పడ్డా, అప్పుడే వస్తుంది అని చెప్పేసి చాలా అన్నారు. అసలు నిజంగానండి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఈ వీడియో తీయడానికి గల ఉద్దేశం ఏంటిదంటే, అది నాకు ఎప్పుడు భోగి రోజు రిజల్ట్ ఇస్తే నాకు అసలు వచ్చిరాదండి, నాకు అస్సలు వచ్చిరాదు. యాక్చువల్లీ 2023 రోజు మనము October 16th గ్రూప్ 1 ఫస్ట్ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ మనము October 16th రాసాం. నాకు డేట్స్ అన్ని బాగా గుర్తుంటాయండి, ఏ రోజున ఏ ఎగ్జామ్ రాసామని. సో ఫస్ట్ వచ్చేసి మనం October 16th రాసాము. సో ఆ రోజు రిజల్ట్స్ మనకు 2023 భోగి పండుగ రోజు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇన్లాస్ హౌస్లో ఉన్నాను. రిజల్ట్స్ నాకు రాలేదన్నమాట. అంటే నాకు తెలుసు నా మార్క్స్కి అప్పుడు 60 మార్కులే వచ్చినాయి, రాదని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ ఏందో జనరల్ ఉమెన్ రిజర్వేషన్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ నాకంటే ఎక్కువ చాలామందికి వచ్చినాయి, వాళ్ళు కూడా క్లియర్ చేయలేదు. సో అప్పుడు పోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు టాక్ ఏం నడుస్తుందంటే సర్ప్రైజ్గా పొంగల్ అప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే కదా గ్రూప్ 3కి ఇచ్చింది, వితిన్ 2 daysలో మనకు గ్రూప్ 2కి కూడా వస్తుందని అన్నారు. వితిన్ 2 days అంటే ఏముందండి, ఇప్పుడు ఇవాళ 9వ తారీఖు కదా, 10 కానీ 11 కానీ ఇచ్చేస్తారు. మళ్ళీ పొంగల్ టైంలో గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తారు అని అనేసరికి నిజంగా చాలా భయం వేసింది. మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, అంటే మన 100% మనం ఇచ్చినాము, రిజల్ట్స్ అనేవి మన చేతిలో లేదు. మీకు చెప్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నిజంగా అది నా దగ్గరకు వచ్చేసరికి నిజంగా ఒక రకమైన భయం వస్తుంది, వణుకు వస్తుంది. ఇవాళ మార్నింగే ఒక బ్రదర్తో మాట్లాడాను, అక్క ఎప్పుడైనా రావచ్చు, సంక్రాంతి లోపే వస్తాయి, సంక్రాంతి ముందే వస్తాయని రిజల్ట్స్ టాక్ అని అనేసరికి ఇంకా ఎక్కువ భయం పట్టుకుందండి నాకు. ఒక దిక్కేమో నేను అందరూ నీకు గ్రూప్ 1 రాదు, నువ్వు అది ఇది అని చెప్పేసి నువ్వు సాధించిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేయను ఒక సైడ్ ఒకళ్ళు అన్నారు అని చెప్పేసి నేను చెప్పాను కూడా అది మీతో. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా నేను అనవసరంగా ముందే పాలిటీ క్లాసెస్ జాయిన్ అని చెప్పేసి మెంబర్షిప్ అనేసి చెప్పాను అని అదొక క్వశ్చన్ మార్క్. ఆ క్లాసెస్ అనేటువంటిది నేను కంటిన్యూ ఎట్లా చేస్తానని, ఈ వీడియో షూట్ చేయడానికంటే ముందే ఒక 3-4 క్లాసెస్ అయితే నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. అవి రేపు ఎల్లుండి కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ సంక్రాంతి టైంలో నిజంగా వీడియోస్ అయితే రావు. ఇన్ కేస్ సంక్రాంతి టైంలో కనుక రిజల్ట్స్ వస్తే, నాకు కనుక రాలేదనుకోండి, ఇంకా ఫిక్స్ అయిపోండి, అంటే నేను లిస్ట్లో లేను అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు గ్రూప్ 4కే నేను ఆ రేంజ్లో బాధపడ్డాను, ఇంకా గ్రూప్ 1కి నిజంగా బాధపడతానండి. మీకు ఎంత మోటివేట్ చేసినా కూడా మీ అందరికీ తెలుసు నేను ఎంత ప్రాణం పెట్టి గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. చాలామంది ఈమె బిల్డప్లు ఇస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు, మాటలు మాట్లాడినంత మాత్రాన గ్రూప్ 1 వస్తుందా, ఏదో మోటివేషన్ చేసినంత మాత్రాన గ్రూప్ 1 వస్తుందా అని చెప్పేసి అనుకోవచ్చు. నేను మీ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను చూస్తాను, కానీ పట్టించుకోను. మీరు ఏమన్నా అనుకోండి, కానీ నా యొక్క ఈ జర్నీ అనేటువంటిది ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. నేను సక్సెస్ అయినా కాకపోయినా మీ దృష్టిలో నేను ఎప్పటికీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని నాకు తెలుసు, కానీ బాధ ఉంటుంది కదండి.
అదే చెప్తున్నాను. మేబీ రేపు మార్నింగ్ ఒక వీడియో పెడతానండి. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత అయితే వీడియోస్ పోస్ట్ చేయను. ఆల్మోస్ట్ నేను పాలిటీ కూడా 5-6 క్లాసెస్ అయితే నేను అంటే 3 క్లాసెస్ అప్లోడ్ చేశాను. ఇంకో 3 క్లాసెస్ అయితే షూట్ చేసి పెట్టాను, 2-3 అవి కూడా పెట్టేస్తానండి. కానీ మిగతా వీడియోస్ మాత్రం నేను అంటే పండక్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెజ్యూమ్ చేస్తాను. సో అది చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ రాకపోతే మాత్రం అస్సలు బాధపడద్దు. నేను కూడా బాధపడను, అంటే బాధపడను ఇన్ ద సెన్స్ 1-2 రోజులు మాత్రం తీవ్రంగా బాధ ఉంటుంది. అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటానో లేదో అనేది కూడా డౌటే. నెగిటివ్ గురించి ఆలోచిస్తే ఇన్ కేసు రిజల్ట్స్ వస్తే అసలు తీసుకోగలుగుతానా లేదా అనేటువంటిది కూడా నాకు ఇప్పటికీ అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంటిది మొత్తానికి క్విట్ అయిపోతానా అని చెప్పేసి ఒకనొక టైంలో యూట్యూబ్ కూడా ఇంకా బంద్ చేద్దాం అన్న థాట్స్ కూడా వస్తాయి నాకు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాను నేను, మళ్ళీ తర్వాత కూల్ అవుతానులేండి. అంటే రియాలిటీ అంతా చూసి అంటే దేవుడు ఏం చేసినా నాకు మంచిగా చేస్తాడు అని చెప్పేసి ఒక పాయింట్ వస్తుంది మైండ్లోకి. అప్పుడు మాత్రం నేను సెట్ అయిపోతాను. కానీ మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. నిన్న ఒక బ్రదర్ చెప్పారనమాట, అంటే చాలా పెద్ద స్టోరీ చెప్పారు ఆ బ్రదర్. సో సాయిలు బ్రదర్. సో ఇట్లా అంటే నేను జాబ్ చేస్తూనే పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తూనే నేను మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ మిగతా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మ్యారేజ్ అయింది, ఇప్పుడు కంటిన్యూ చేయాలా వద్దా గ్రూప్ 1 అని చెప్పేసి ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి. కానీ నేనేమంటున్నానంటే మన 100% మనం ఇస్తున్నాము, కానీ మనం ఒక రియాలిటీని కూడా అర్థం చేసుకోవాలి. లక్షలలో అప్లై చేస్తున్నారు, 100లలో పోస్టులు ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క రాసిన ప్రతి ఒక్కరికి రాయాలంటే 1,00,000 జాబులు ఉండాలి. అక్కడ 1,00,000 జాబులు లేవు కదా, 100 ఉంటాయి. అంటే 563 ఉన్నాయి అనుకోండి గ్రూప్ 1కి. ఆ టాప్ 563 మెంబర్స్కే వస్తుంది కదా, అంటే జాబ్ అనేటువంటిది వాళ్ళకే వస్తుంది కదా. అట్లనే మిగతా వాళ్ళని మాత్రం చులకనగా చేయకండి. మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు అంటే టాప్ 5,000 10,000 అంటే టాప్ అనే కాదండి, మెయిన్స్ రాసిన వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే. ఇన్ కేస్ మెయిన్స్ 1:2 లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కిందనే నాకు తెలిసి 1:2 లిస్ట్లో ఉండడం అని అంటే నాట్ ఏ జోక్ అండి. అసలు అంత సింపుల్ థింగ్ కాదు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళని, యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళని అందరినీ ఈక్వల్గా చూస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా చెప్పండి, రాని వాళ్ళందరూ అండ్ వేరే ర్యాంక్ కింద ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ అందరూ ఒకటే కష్టపడ్డారు. కాకపోతే 1-2 పాయింట్స్లలో మార్క్స్ పోవడం, 1-2-3 మార్కులు పోవడం వల్ల, ఇంటర్వ్యూలో 1-2 మార్క్స్ తగ్గడం వల్ల వాళ్ళకు ర్యాంక్స్ అనేటువంటివి వేరేలా వస్తాయి. అండ్ వాళ్ళ యొక్క క్యాడర్ కూడా డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే భయపడకండి, ఏదైనా సరే రిజల్ట్స్ తీసుకుందాము. అండ్ నా యొక్క మెయిన్ రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇన్ కేస్ నేను మిమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను, ఇన్ కేస్ గ్రూప్ 1 రిజల్ట్స్లో కనుక నా నేమ్ లేకపోయినా, 1:2లో కనుక నేను లేకపోయినా కూడా కొంచెం నెగిటివ్గా మాటలు అనకండి. నేను మ్యాక్సిమం నెగిటివిటీని రానివ్వను, కానీ నాకు ఎక్కడో ఏదో భయం వేస్తుంది. నా 100% నేను ఇచ్చానండి. టు బీ ఫ్రాంక్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా అంటే చాలా లిటరల్లీ. అవన్నీ రిజల్ట్ అట్లీస్ట్ 1:2 వస్తే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ముందు నుంచే చెప్పి అనవసరంగా ఫేమ్ చేయాలి అట్లా చేయాలని నాకు అసలు ఏ ఉద్దేశం కూడా లేదు. కానీ రాని వాళ్ళని మాత్రం పొడిచి అనకండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా, అంటే ముఖ్యంగా లేడీస్ గురించి చెప్తున్నా, లేడీస్ అనే కాదు ఎవరైనా సరే గ్రూప్ 1 మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరిని చెప్తున్నాను. ఇన్ కేస్ వీడియో ఎవరు చూసినా సరే రాసిన వాళ్ళని నీకు రాలేదా అని చెప్పేసి పాయింట్అవుట్ చేయకండి. వాళ్ళు చాలా పీక్స్లో ఉంటారు, బాధలో చాలా పీక్స్లో ఉంటారు. వాళ్ళని టచ్ చేయకండి. ఇప్పుడు పెద్ద కుండ ఉన్నది, కుండ పగిలిపోతే నీళ్ళు ఎట్లా వస్తుందో వాళ్ళకు అంత ఏడుపు అంత బాధ ఉంటుంది. లైక్ నాకు కూడా అంతే ఉంటుంది. ఇన్ కేసు సంక్రాంతిలోపు వస్తే ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఉంది. మా ఇంట్లో వస్తే మాత్రం నిజంగా నెగిటివిటీని అసలు ఫేస్ చేయలేను నేను. అసలు నాకే ఇప్పటికీ వణుకొస్తుంది నాకు. ఒకటే చెప్తున్నా, మీకు నేను బలం, నాకు మీరు బలం, అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ రాకపోయినా కూడా బాధ ఉంటుంది, బాధపడదాం, ఏడుద్దాం, రూమ్లో కూర్చొని ఏడుద్దాం, 1-2-3 రోజులు ఏడుద్దాం, మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. ఎవరైతే ఆ బాధను దిగమింగుకొని ముందుకొచ్చి మళ్ళీ అటెంప్ట్ ఇస్తారో వాళ్ళు అసలైన వీరులు నా దృష్టిలో వాళ్ళు అసలైన వీరులు అంటారు నా దృష్టిలో. అండ్ ఇన్ని అన్సర్టనిటీస్ మధ్యలో 3.5 సంవత్సరాలు యుద్ధం చేసి ఎవరైతే టాప్ 563లో ఉంటారో నిజంగా వాళ్ళు నా దృష్టిలో వీరులండి. అసలు వాళ్ళ ఐఏఎస్లు అన్నట్టే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లయితే చూస్తామో నా దృష్టిలో 563 మెంబర్స్ అందరూ అంత గౌరవం అన్నట్టు నాకు. సో అంతేనండి, బై. వీడియో లేదా సోది చెప్పాను అనుకోకండి, నేను చెప్పాలనుకునే చెప్పాను. పొంగల్కి రావచ్చు అని అంటున్నారు. సో ఫేస్ చేద్దాం. ఏదైతే ఏమైంది, రాసినాం. రిజల్ట్ చూడకపోతే ఎట్లా, ఇన్ని రోజులు ఎప్పుడు రిజల్ట్ అని అనుకుంటా చూస్తూ ఉన్నాం కదా. రిజల్ట్ వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనం చూద్దాం. అసలు 1:2 ఇస్తారా, GRL ఇస్తారా, ఏంది అనేది చూద్దాం. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.